ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, దానికి సంబంధించి రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్యానెల్లో ఇద్దరు ఎవరైతే మాట్లాడారో ఆ విషయం గురించి క్లియర్ గా, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపక్ష పార్టీకి అధినేతగా ఉండి అతను స్పందిస్తే అతనికి ప్రతికూలమైనటువంటి స్పందన క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతోనే కేవలం వాళ్ళని మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నట్లున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదు అనుకున్నారు సార్. బహుశా ఏ శాఖ గురించి అయితే లేదంటే ఎవరి గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో విత్ ఇన్ అవర్స్ లో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కూటమి నుంచి ఉన్నారో వాళ్ళు విత్ క్యాలిక్యులేషన్స్ తోటి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చినటువంటి సందర్భాలు ప్రతి ప్రెస్ మీట్ కి ప్రెస్ మీట్ ఉంది సార్. ఒక్క వీడియో ఒక బయట చూపించండి. జగన్మోహన్ రెడ్డి పెట్టే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, ఇస్తారు నేను ఇస్తాను మాట్లాడేది కానీ. ఒక్క నిమిషం లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు. లక్ష్మణ్ వినండి, లక్ష్మణ్ వినండి, క్రాస్ టాక్ వద్దు. క్రాస్ టాక్ నేను అలౌ చేయను. లక్ష్మణ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు, ఆ గౌరవం ఇవ్వండి. నేను ఇస్తాను, అవకాశం ఇస్తున్నాను కదా. సరే సరే అవకాశం ఇస్తాను, నేను ఇస్తాను అవకాశం. ఆవిడ చెప్పి చెప్పనివ్వండి, మీరు చెప్పింది అంతా విన్నారు కదా, ఎందుకు టైం వేస్ట్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, ఒక హోంశాఖ గురించి స్టేట్ లో ఉన్నట్లు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడిన ప్రతి మాటకి హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ ఉంది. అలాగే ఈ స్టేట్ లో జరిగినటువంటి అప్పులు దానికి సంబంధించి తెచ్చినటువంటి వివరాలకు సంబంధించి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ ఉంది. పయ్యావులు గారు చెప్పినట్టారు. సార్ పయ్యావులు కేశవ్ గారిది ఒక ప్రెస్ మీట్ ఉంది. క్లియర్లీ ప్రతి ఒక్కటి సంబంధిత. సరే లక్ష్మణ్ వినండి, లక్ష్మణ్ ఎందుకు రాష్ట్రాకు వినండి, ఆవిడ చెప్పింది మళ్ళీ మరి మాట్లాడదు కానీ దాని కౌంటర్ ఇద్దరు కానీ. అరవమని కాదు, అర్థమైందా? నా ప్యానల్ నాకు ఇస్తే డిబేట్ సవ్యంగా సాగిద్ది. మీలాగా నేను అరవడం మొదలు పెడితే కప్పల బెగబెగ అయ్యి తప్ప ఉపయోగం లేదు. అదే చెప్తున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి రండి అంటున్నాను. అరుణ గారు మీరు కానీ సరే సరే ఓకే. లక్ష్మణ్ 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 మ్యూట్ దాకా వెళ్ళొద్దు. నేను చాలా సార్లు చెప్పాను, క్రాస్ టాక్ వద్దు, మ్యూట్ దాకా వెళ్ళొద్దు. నేను ఇస్తాను అవకాశం. సార్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ పార్టీ ఛానల్ చూసుకుంటే ఆ పార్టీ ఛానల్లో మిగతా నాయకులు ఎవరి టెలికాస్ట్ అవ్వవు సార్. మిగతా ఛానల్స్ కూడా చూడమని చెప్పండి. ప్రతి విషయానికి సంబంధించి సంబంధిత శాఖ మినిస్టర్ వెంటనే ఆయనకి ప్రెస్ మీట్ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది. దాని గురించి వాళ్ళు చూడకుండా వచ్చి ఇక్కడ కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. ఏదో ఒక డైలాగ్ ఏదో రాంగ్ గా మాట్లాడితే దాని గురించి ప్రెస్ మీట్లు చర్చలు అంటే అది వాళ్ళు అవగాహన లోపం, వాళ్ళు చూడడం లోపం అంతే తప్ప ప్రభుత్వం చేసినటువంటి చెప్పినటువంటి విషయం అయితే తప్పిదం కాదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్యానల్ లో కూర్చున్న ఎవరైనా మాట్లాడే ముందు. ఇంకొకటి, ఇదే ప్రెస్ మీట్లు గత 5 ఏళ్లలో కనుక పెట్టుకొని ఆయన చేసినటువంటి పనుల గురించి ఇంతే స్థాయిలో ప్రజలకి మీడియాకి అందుబాటులో ఉండి కనుక పెట్టుంటే వాళ్ళు ఈ గతి పట్టకపోవాలి బహుశా ఆయనకి. అట్లాంటి సిచ్యువేషన్ మాకు రాకూడదని కూటమి ప్రభుత్వం పిన్ టు పిన్ ప్రజలకు అందుబాటులో, ప్రజలకు అప్డేట్ లో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్డేట్ లో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోకపోతే రాజకీయ అంధత్వం అంటారు తప్ప దాన్ని ఇంకో పేరైతే పెట్టలేము దానికి. ఓకే ఏంటి నాని గారు వంశీ గారు వీళ్ళందరూ పార్టీని వదిలేస్తున్నారంటే నిజమా? సార్ వాళ్ళు పాపం ఎప్పుడో వదిలేయాల్సింది, దరిద్రం కొద్దీ ఎలక్షన్ కు ముందే వదిలేయాలనుకున్నప్పటికీ కూడా బంకలాగా చుట్టుకున్నటువంటి శని వదలలేదు వాళ్ళని. తర్వాత ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధలన్నీ పడ్డారు. ఇప్పుడన్నా వదిలించుకున్నారనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారేమో మాకైతే తెలియదు. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇటుపోతారు. ఒకవేళ మా పార్టీలోకి వస్తారన్నప్పుడు దాని గురించి మా పార్టీలు ఏం ఆలోచిస్తాయి, ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది అది సెకండరీ, అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు సంబంధించి మాకు ఎలాంటి విషయము వాళ్ళ పార్టీలకి, పార్టీల మార్పులకి, రాజీనామాలకు సంబంధించి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇక్కడ ఎలాంటి వివరణ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే ప్రసాద్ గారు, అంటే ప్రెస్ మీట్ల గురించి చెప్తున్నప్పుడు అరుణమ్మకి చిన్న సబ్మిషన్ ఇస్తారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాల్లో హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు అన్నది ఒప్పుకుంటాను. కానీ లా అండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదమ్మా. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాగే ఫైనాన్స్ సంబంధించిన అవసరంలో మీరే చెప్పారు, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. బట్ పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశాల్లో ఆయన దేనికైతే కన్ఫైన్ అయ్యారు, ఉదాహరణకి 6,47,000 కోట్ల అప్పు అండ్ దాంతోపాటు 44 లక్షల ఉద్యోగ కల్పన మీద, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దగ్గర మీరు ఎవరి దగ్గర నుంచి ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ చెప్పండి. నేను ఈ అంశాలు చెప్తున్నాను. అలాగే అగ్రికల్చర్ ఇష్యూస్లో ఇవాళ యూరియా సమస్య మీద గౌరవ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఢిల్లీ పయనంలో అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి వచ్చారు. బట్ దెర్ ఇస్ నో కరస్పాండెన్స్. ఐ డోంట్ నో అబౌట్ అచ్చెన్నాయుడు గారు. ఇవాళ దాకా మీరు చెప్పినట్టు మేము ఆ ఛానల్ చూస్తామో చూడమో అంటే నేను మీడియా ఎలా ఫాలో అవుతానో నీకు బాగా తెలుసమ్మా. నేను నీకు సబ్మిషన్ ఇస్తున్నాను. అండ్ ఇంకా మీకు సంబంధించిన విషయంలో టూరిజంలో ఈరోజు దాకా కందులు దుర్గేష్ గారు
ఏదైనా ఒక ప్రెస్ మీట్ ఆడుదాం ఆంధ్ర అన్న దాని మీద కానీ, ఇన్ ద సేమ్ సినారియో అక్కడ వైజాగ్ రుషికొండ ప్యాలెస్ల మీద కానీ కందులు దుర్గేష్ గారు ఏదైనా ప్రతిస్పందన, ప్రభుత్వ విధానం ఇది ఎక్కడైనా చూస్తే నాకు చెప్పు, నాకే అభ్యంతరం లేదు. అండ్ ఈ సంబంధించిన ఈ 4 సెక్టర్లు నీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఇన్ ద సేమ్ సినారియో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో మండలి అసెంబ్లీలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చిన సమాధానాలు పునర్రమణం చేసుకోండి. అలాగే పెయింటింగ్స్ విషయంలో వేసింది తీసింది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అభియోగాలు మోపడం చాలా సులువు, అభియోగాలను తిరిగి జస్టిఫై చేసే దగ్గర ఒక క్లిష్టతర పరిస్థితులు ఎలా ఉత్పన్నమయ్యాయో పవన్ కళ్యాణ్ గారినే స్కేప్ గోట్ కింద చేస్తుంది చూసుకోండి. ఆయన చదివి నిలిపించిందే 199.50 లక్షలు మాత్రమే ఖర్చు అయింది రంగులు వేయడానికి తీయడానికి. ఇలాంటివన్నీ సోదారులుగా చెప్పాలి. నేను అంటుంది ఏంటంటే మండలిలో జరిగిన చర్చలో 14 లక్షలు ఆర్థిక శాఖకు సంబంధించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజెంటేషన్లో 9,73,000 కోట్లు, పయ్యావుల కేశవ గారు విత్ యాక్యురేట్ ఫిగర్స్తో ప్రజెంట్ చేసిన దాంట్లో 6,47,000 కోట్లు. అంటే ఈ రెండు అండ్ గవర్నర్ గారు కూడా 10 లక్షల కోట్లు దగ్గర 9.70 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పిన అబద్ధం ఎక్కడ పాసిఫై అవుతున్నాయి? సో వీటి మీద నేను అడుగుతుంది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లకి ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఎక్కడ ఉన్నాయి అన్నది ప్రశ్న. ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ నేను అంటే అసెంబ్లీ వేదికగా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్ మోర్ దాన్ అడిక్వేట్. తర్వాత ఇండివిజువల్ మీరు నేను ఆర్గ్యూ చేసుకున్నట్టు ఉంటుంది డిబేట్ లోను గౌరవ సంబంధిత మంత్రి శాఖల నుంచి. కొడాలి వల్లభనేని ఈ ప్రచారాలు ఏంటండి? ఎక్కడికి వెళ్తారు సార్? గుండు చెబుతాడు మూతి పడిపోయాడు ఉంటే ఏం మాట్లాడి సస్తారు వాళ్ళు? ఇప్పటికే ఆరోగ్యం చక్కబడిన తర్వాత ఎలక్షన్స్ ముందు మాట్లాడతారో సస్తారో తర్వాత తెలుసుకోవచ్చు. మాట్లాడిన దానికి వాళ్ళకి 11 స్థానాలు వచ్చి మాట్లాడినందుకు బాధ వచ్చిందని వీళ్ళందరూ గుర్తుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడినందుకు సంతోషించాలి. మాట్లాడి వచ్చి ఏం చేయాలా? ఏంటది? అది ప్లే చేయి. రుషికొండకు సంబంధించి టూరిజం శాఖ మినిస్టర్ గా ఉన్నాడు కందుల దుర్గేష్ గారు ఇప్పటివరకు స్పందించలేదని చెప్పేసి మాట్లాడారు సార్. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రుషికొండ పర్యటనకు వెళ్ళొచ్చినట్టు కందుల దుర్గేష్ గారు 4 days బిఫోర్ జస్ట్ మా వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉండగా పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇది. రుషికొండ భవనాల మీద గత ప్రభుత్వం కట్టిన దానికి ఈ ప్రభుత్వం 15 నెలలైనా ఏం చేయబోతుంది అన్నది ప్రశ్న. ప్రశ్నను వినలేదమ్మా. ఈ 15 నెలల టెన్యూర్లో రుషికొండ భవనాలు గత ప్రభుత్వం నిర్మించి పెట్టింది. ఉదాహరణకి సచివాలయం, నెక్స్ట్ ఏంటంటే హైకోర్టు భవనం అండ్ అసెంబ్లీ భవనాలు. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కాదో అవుదో 3 రాజధానులు అవన్నీ పక్క పెట్టిన పరిపాలన అక్కడి నుంచే సాగింది. యూటిలైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కట్టిన పర్యాటక రంగ భవనాలని బెస్ట్ యూటిలైజేషన్ 15 నెలల నుంచి కాకుండా ఉన్న దాని మీద ప్రెస్ మీట్ చెప్పండి. అంతేకాని రుషికొండ వెళ్ళలేదు ఇది నేను మాట్లాడట్లేదు. కైండ్లీ అండర్స్టాండ్ దిస్.